యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినయ్యున్నాను, నిరాశ చెందకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. ప్రియులారా, మనము నిరాశపడే సందర్భాలు చాలా ఉంటాయి. దిక్కుతోచని పరిస్థితి కలగవచ్చు. మార్గము లేక, ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతూ నిరాశపడుతూ ఉండవచ్చు. అయితే ఈ వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. నిరాశపడకము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. మీరు మాతో చెప్పి ఉన్నారు, మీరు మాకు తోడై ఉన్నారని, భయపడకమని, నేను నీ దేవుడినై ఉన్నానని, నిరాశ పడకమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచే మీ వాగ్దానము కొరకే వందనాలు. ఈ నూతన మాసంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాసమంతా మీరు మాతో ఉండండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకునండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. ప్రభువా, మీకే వందనాలు. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ధైర్యము దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.